సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల్లో పాల్గొనడానికి చూడ్డానికి వేలాది మంది పశ్చిమ గోదావరి జిల్లాకు కార్లలో తరలివస్తున్నారు. దీంతో పందాలు జరిగే ప్రాంతాల్లో భారీగా కార్లు బారులు తీరుతున్నాయి. మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. సంక్రాంతి 3 రోజుల పాటు జరిగే కోడి పందాలు చూడడానికి అదేవిధంగా ఆడడానికి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తే అనేక మంది వస్తూ ఉంటారు. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు ప్రాంతాల నుంచి అయితే భారీ సంఖ్యలో అయితే ప్రజలు వస్తూ ఉంటారు. వీరిలో కొంతమంది ఆడడానికి వస్తారు, కొంతమంది అయితే చూడడానికి వస్తారు. వీరందరూ ఎక్కువగా వచ్చేది అయితే కారుల్లో వస్తారు ఎక్కువగా. ఎందుకంటే ట్రైన్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటుంది, బస్సుల ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అయితే కార్లలో వస్తున్నాయి. మనం చూస్తున్నాం కూడా కార్లు కొన్ని వేల సంఖ్యలో కార్లు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ. ఎందుకంటే కొన్ని లక్షల మంది అయితే సంక్రాంతి కోడి పందాల నిమిత్తం అయితే పశ్చిమ గోదావరి జిల్లాకి వస్తూ ఉంటారు చూడడానికి. లేదా కొంతమంది బంధుమిత్రుల ఇంటికి వస్తుంటారు. అలా బంధుమిత్రుల ఇంటికి వచ్చిన వాళ్ళు సైతం కోడి పందాలు చూడడానికి వస్తుంటారు. వాళ్ళందరూ కారులోనే వస్తారు. చూస్తున్నాం ఇక్కడ కార్లు ఏవైతే ఇక్కడ బారులు తీరు ఉన్నాయో కొన్ని వేలకాలు ఇక్కడ మనం చూడొచ్చు. కేవలం ప్రస్తుతం తాడేపల్లి కూడా ఏరియా ఇది. అదేవిధంగా భీమవరంలో కూడా ఇదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఏలూరులోని దుగ్గరాల దగ్గర సైతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల అయితే పెద్ద పందాలు జరుగుతుంటాయి. పెద్ద పందాలు జరిగే ప్రాంతాల్లోనే ఈ విధంగా కార్లు అయితే ఎక్కువగా వస్తుంటారు. చిన్న చిన్న పందాల దగ్గరికి అయితే పెద్దగా కార్లు అటువంటి రావు. మామూలుగా మోటార్ బైక్స్ అటువంటి వాటిలో వస్తుంటారు. కానీ పెద్ద పందాలు జరిగే ప్రాంతాల దగ్గర మాత్రం వచ్చేవాళ్ళు అందరూ కారులను ఎక్కువగా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు సైతం ఆడడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆడడానికి వచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువగా కనిపిస్తారు. చూస్తున్న కార్లు ఏ విధంగా మన బారులు తీరు ఉన్నాయి. దాదాపు 1.5 కిలోమీటర్ పొడవునా ఇక్కడ కార్లు బారులు తీరి ఉన్నాయి. ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరికి ఇప్పుడు కోడి పందాలు జరిగే ప్రాంగణానికి వెళ్ళడానికి ఇక్కడ ఒక వెల్కమ్ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ వెల్కమ్ బోర్డు దగ్గర నుంచి కోడి పందాలు జరిగే ప్రాంతానికి వెళ్ళాలంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి అయితే కార్లు పార్కింగ్ చేసి ఆ వెల్కమ్ బోర్డు దగ్గర నుంచి కార్లు పార్కింగ్ చేసుకుంటూనే వచ్చారు. చూస్తాం దూరం నుంచి మనం చూస్తాం ఏ విధంగా కార్లు ఎట్లా పార్కింగ్ చేసుకొచ్చారు. సైడ్ రోడ్డు పక్కన ఏ విధంగా పార్కింగ్ చేసుకొచ్చారు చూస్తున్నాం. ఇక్కడైతే కొన్ని వందల సంఖ్యలో కార్లు ఉన్నాయి. అదేవిధంగా ఇది ఒకవైపు ఎంట్రన్స్, ఇది రెండో ఎంట్రన్స్ వైపు కూడా అదే అంతే సంఖ్యలో కార్లు ఉన్నాయి. అక్కడ కూడా సరే భారీ సంఖ్యలో కొన్ని వందల సంఖ్యలోనే ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తే దాదాపు 1500 నుంచి 2000 వరకు కార్లు ఉన్నట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. అంటే ఎంత భారీ సంఖ్యలో ఇక్కడికి జనం వచ్చారు చూడొచ్చు. ఒక్క కారులో 4-5 చెప్పని లెక్కేసుకున్నా సరే 10,000 మంది కార్లలో ఇక్కడికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా బైక్ల మీద వచ్చేవాళ్ళు, అదేవిధంగా ఇతరత్ర వాహనాల మీద వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగానే ఉంటారు. అంటే ఈ పందాలు చూడడానికి ఇక్కడ జరిగే పందాలు చూడడానికి అయితే దాదాపు 20,000 మంది వరకు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఎక్కువ శాతం మంది కారులో వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళందరూ ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా కారులో వస్తారు. కానీ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ విషయం వాళ్ళకి తెలుసు. కోడి పందాలు జరిగేటప్పుడు అక్కడ వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతారని చెప్పేసి వాళ్ళు బైక్లో వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఆ విషయం పెద్ద తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కారులో వస్తారు. కారులో వచ్చి ఇక్కడ అయితే వీళ్ళందరూ ప్రత్యేక ఇన్విటేషన్లు ఉంటాయి. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందికి పందాల నిర్వాహకులు అయితే ఇన్విటేషన్లు పంపిస్తారు. ఇన్విటేషన్ల ఆధారంగానే అదేవిధంగా లొకేషన్ కూడా పంపిస్తారు. ఆ లొకేషన్ ఆధారంగానే కార్లు అయితే ఇక్కడికి నేరుగా వచ్చేస్తాయి. అంటే కార్ల సంఖ్య ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఇక్కడ వచ్చే కార్లు అన్ని రకాల కార్లు కూడా మనకు కనిపిస్తాయి. మారుతి స్విఫ్ట్ దగ్గర నుంచి బెంజ్ వరకు, అదేవిధంగా ఆడి కార్లు, ఇలా అన్ని రకాల కార్లు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే దాదాపు 5 లక్షల రూపాయల కార్ దగ్గర నుంచి 2 లక్షల రూపాయల కార్ల దగ్గర నుంచి ₹1 కోటి పైబడి 2 కోట్ల రూపాయలు పైబడి ఉన్న కార్ల వరకు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అంటే అంత పెద్ద స్థాయిలో బిగ్ షాట్ల అయితే ఇక్కడ వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద అయితే ఈ కోడి పందాలకు కార్లు బారులు తీరేయడంలో, అదే కాకుండా వేలాదిగా తరలి వచ్చి అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తాడేపల్లిగూడెం నుంచి.